తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవిస్తుంది ఇంకొకరు. వారు ఎవరో కారు. నాలుక, పండ్లు. అడ్డమైన మాటలు మాట్లాడేది, ఎటువైపు అయితే అటు మాట్లాడేది, మంచి మాట్లాడేది, చెడు మాట్లాడేది నాలుక. చెడు మాటలకి పాపం పండ్లు బాధను అనుభవించాల్సి వస్తాయి. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అంటే పండ్లు ఇరగబెడతా అంటాము. నాలుక మాట్లాడితే పండ్లకు శిక్ష పడుతుంది. అట్లనే మనుషుల మధ్యలో కూడా నాలుక లాంటి మనిషి మాట్లాడి సైలెంట్గా ఉంటే పండ్ల లాంటి మనిషికి శిక్ష పడుతుంది. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడైనా ఇలా ఉందా ఈ న్యాయం? అంటే అలా అనుబంధం కూడా ఈ నాలుకకి పండ్లకి మధ్యలో ఎలాంటి బంధం ఉందో ఆ ఇద్దరు మనుషుల మధ్యలో కూడా అలాంటి బంధమే ఉంటుంది. చేసేది తప్పు నాలుక, శిక్ష పడేది పండ్లకి. కానీ ఆ పండ్లు నాలుకని ఏమనలేని పరిస్థితి.